నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 230 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఉత్తర వాయువ్య దిశగా ఈ తుఫాను పయనిస్తుందని వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో 3 రోజులు వర్షాలు కురుస్తాయన్నారు. నేటి నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. నేడు ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆదివారం, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మెదక్, కామారెడ్డి, మహబూబానగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో నేడు చలిగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఉంటుందన్నారు. కాగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజుకు పడిపోతున్నాయి. ఆదిలాబాద్లో ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రతకు గజగజ వణికిపోతుంది. నిజామాబాద్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గురువారం నవంబర్ 28న రాత్రి కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలోని సిరిపూర్లో 8.1 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్లు, సంగారెడ్డి జిల్లాలో న్యాల్కల్లో 8.2 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా బియ్యంపూర్ మండలంలో 8.2 డిగ్రీల సెల్సియస్, జైనాథ్లో 8.4 డిగ్రీల సెల్సియస్, బేలాలో 8.5 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.